ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి హైప్ చేయండి మామ. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను థంబ్‌నెయిల్‌లో మ్యాసివ్ అప్డేట్ అనైతే పెట్టడం జరిగింది. అసలు ఈ ఈ న్యూస్ గాని మీరు వింటే చాలా చాలా షాక్ అయిపోతారు. ఏంట్రా న్యూస్ అంటారా? అండ్ 'కుక్కు విత్ జాతిరత్నాలకి' కళ్యాణ్, తనుజ వస్తున్నారు. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఏదో చాలా రోజుల తర్వాత వాళ్ళు కలిసొస్తారు. కొంచెం మనకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తారు. కొంచెం కామెడీ షో అంటున్నారు. ఏమన్నా డాన్స్ పెర్ఫార్మన్స్‌లో ఏమన్నా పడితే కొంచెం చూడొచ్చు మంచిగా. మనం ఆల్రెడీ 'బిగ్ బాస్‌లో' చూసాం కదా! అప్పుడు 'శివ' రిలీజ్ అప్పుడు నాగార్జున సారు వాళ్ళిద్దరూ డాన్స్ ఏస్తారు. అసలు ఎంత బాగేశారు. మామూలుగా వేయలేదనమాట. అవన్నీ మనం ఏయేయో ఊహించుకుంటే లాస్ట్‌కి వీళ్ళిచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే 'బీబీ' జోడీ ఉంది గదా! సాటర్‌డే కొంతమంది ఒక నలుగురేస్తారు డాన్సు. అలాగే సండే రోజు కొంతమంది ఏస్తారనమాట డాన్సు. అండ్ సేమ్ ఇలాగే ఈ 'కుక్కు విత్ జాతిరత్నాలు' సీజన్ 2 వచ్చి సాటర్‌డే, సండే మనకి ఇదైతే ఏప్రిల్ 4థ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను. ఇది చాలా మందికి తెలిసుంటుంది. తెలియని వాళ్ళకి ఏప్రిల్ 4థ్ స్టార్ట్ అవుతుందండి. అండ్ సాటర్‌డే, సండే ఉంటుందంట. సాటర్‌డే కొంతమందితో షో ఉంటుందంట. అండ్ సండే కొంతమందితో షో అయితే ఉంటుందంట. అండ్ కళ్యాణ్ వచ్చేసి సాటర్‌డే వస్తారంట. అండ్ తనూజ వచ్చేసి సండే అలా రావడం అయితే జరుగుతుందంట. ఇంక అలా అయితే మనం ఇంక వీళ్ళు కలిసి చేసినా ఇప్పుడు చేయనట్టే కదా! ఇంక ఇప్పుడు సాటర్‌డే ఒకరొచ్చి ఇంక సండే ఒకరొస్తే ఈళ్ళు కలిసి చేసినా కూడా చేయనట్లే. ఎందుకంటే వీళ్ళు ఒక ప్లాన్‌గా పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కళ్యాణ్‌కి, తనూజకి కొంచెం ఫేముంది. ఇప్పుడు ఇద్దరిని తీసుకొచ్చి ఒకే రోజు పెడితే, ఆ ఒక్కరోజు చూసి ఇంక నెక్స్ట్ రోజు చూడరనమాట. అదే ఒకవేళ సాటర్‌డే రోజు ఒకరిని, సండే రోజు ఒకరిని పెడితే, ఇప్పుడు సాటర్‌డే చూస్తారు, సండే చూస్తారు. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా ప్లానింగా మామ. అసలు స్టార్మా వాళ్ళకి దండేసి దండం పెట్టొచ్చనమాట. అసలు ఇలాంటి ఆలోచనలు వాళ్ళకే వస్తాయి. అండ్ ఇంక ఏం చేయలేము. ఇంక ఇది తెలిసిన తర్వాత ఇంక ఫస్ట్ వాళ్ళిద్దరు కలిసుంటే కొంచెం ఏమన్నా కామెడీ అదంతా ఇప్పుడు బయట కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అంటే కళ్యాణ్, తనుజ కూర్చొని వాళ్ళిద్దరూ ఉన్నట్టు కొంచెం అవుతున్నాయి కదా! అంటే ఈ స్టార్టింగ్ ఎపిసోడ్ అప్పుడు అందరూ కలిసి ఉంటారనమాట. ఆ తర్వాత షో కొంచెం స్టార్ట్ అయిన తర్వాత ఇగ సాటర్‌డే ఒకరిని, సండే ఒకరిని పెట్టే ఛాన్సెస్ హైలీ ఉన్నాయంట. ఈ అప్డేట్ విన్న తర్వాత అయితే నేనైతే షాక్ అయ్యా. అసలింకా ఎందుకురా ఇలా చేశారు? అసలు ఇద్దరిని కలిసి ఒక ఎపిసోడ్‌లో పెట్టుంటే కొంచెం బాగా మనం చూసేవాళ్ళం కదా! ఎంజాయ్ చేసేవాళ్ళం కదా! అని అనిపించింది. ఈ అప్డేట్ ఇన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌లో ఖచ్చితంగా చెప్పండి. చూద్దాం అసలు ఎంతమంది హర్ట్ అవుతున్నారో, మీకు హ్యాపీనా? లేపోతే అన్‌హ్యాపీనా అనేసి. అండ్ దీని తర్వాత మనం 'ది రౌడీస్' అనే షోకైతే వీళ్ళిద్దరొస్తున్నారు. దాంట్లో అన్నా ఇంగ కలిసి దీంట్లో కలిసే ఉంటారులే 'ది రౌడీస్' అనే షో. ఇది హిందీ నుంచి అయితే తీసుకున్నారనమాట వీళ్ళు. హిందీలో అందరూ కలిసే ఉంటారు కాబట్టి అండ్ ఇంగ మనం 'ది రౌడీస్‌లో' అయినా వాళ్ళిద్దరినైతే కలిసి చూస్తే ఇంగ చూడాలి. ఖచ్చితంగా దాని గురించైతే అప్డేట్స్ అన్నీ కనుక్కుంటున్నా. ఖచ్చితంగా వీడియోస్ అన్నీ మనం చేయబోతున్నాం. దాని తర్వాత 'అగ్నిపరీక్ష' సీజన్ 2 దాని తర్వాత 'బిగ్ బాస్ 10' ప్రతి ఒక్కటి చేయబోతున్నాం. ఈ అప్డేట్స్ అన్నీ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి మామ. అంతే మీరు చేయాల్సింది ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నేను మీకోసం వీడియోస్ అందిస్తూనే ఉంటాను. అండ్ మిమ్మల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూనే ఉంటాను. ఇదన్నమాట అప్డేట్. అండ్ ఇందాక చెప్పాను కదా! మీరేమనుకుంటున్నారో కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి దీని గురించి. అండ్ ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ సో మచ్. జై హింద్.